ఇక డీటెయిల్స్ చూస్తే జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. జర్నలిస్టుల ఇళ్లపై అర్ధరాత్రి దాడి చేయడం ఏంటి, వారిని నేరస్తుల మాదిరిగా తీసుకెళ్లడం ఏంటని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చీకటి రోజులను ఎమర్జెన్సీని తలపిస్తుందని స్పష్టం చేశారు. నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే సరిపోయేదని తేల్చి చెప్పారు. భయానక వాతావరణం సృష్టించడం ఎందుకని ప్రశ్నించారు. అర్ధరాత్రి పోలీసులు అత్యుత్సాహంతో జర్నలిస్టుల కుటుంబాలు పిల్లలను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేసేలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. ఇది ముమ్మాటికి పత్రిక స్వేచ్ఛను హరించడమేనని స్పష్టం చేశారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారొద్దని హితవు పలికారు. అక్రమంగా అరెస్ట్ చేసిన జర్నలిస్టులపై నమోదు చేసిన కేసులను వెనక్కి తీసుకోవాలన్నారు. ఆ జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. జర్నలిస్టుల ఇళ్లపై అర్ధరాత్రి దాడి చేయడం ఏంటి, వారిని నేరస్తుల మాదిరిగా తీసుకెళ్లడం ఏంటని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చీకటి రోజులను ఎమర్జెన్సీని తలపిస్తుందని స్పష్టం చేశారు. నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే సరిపోయేదని తేల్చి చెప్పారు. భయానక వాతావరణం సృష్టించడం ఎందుకని ప్రశ్నించారు. అర్ధరాత్రి పోలీసులు అత్యుత్సాహంతో జర్నలిస్టుల కుటుంబాలు పిల్లలను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. ఇక ప్రశ్నించే గొంతుకలను నొక్కేసేలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. ఇది ముమ్మాటికి పత్రిక స్వేచ్ఛను హరించడమేనని స్పష్టం చేశారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారొద్దని హితవు పలికారు. అక్రమంగా అరెస్ట్ చేసిన జర్నలిస్టులపై నమోదు చేసిన కేసులను వెనక్కి తీసుకోవాలన్నారు. ఆ జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకు అందించేందుకు మా ప్రతినిధి లివిల్ మనకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, ఇక జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి లివిల్? అర్ధరాత్రి జర్నలిస్టు అక్రమ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఆ ఇళ్లపై అర్ధరాత్రి దాడి చేయడం, వారి నేరస్తులుగా తీసుకెళ్లడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటంటూ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పాలన నాటి చీకటి రోజులను ఎమర్జెన్సీ అణచివేత ధోరణి గుర్తు చేస్తున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరియబుల్ సెక్షన్లు ఉన్నప్పటికీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలి, కానీ ఇలా భయోత్పాతం సృష్టించడం దేనికి సంకేతం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పూట పోలీసుల హడావుడితో జర్నలిస్టుల కుటుంబాలు పిల్లలను భయభ్రాంతులకు గురి చేయడం అత్యంత దారుణం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతులను నొక్కేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది, పత్రికా స్వేచ్ఛను కూని చేయడమే అంటూ కూడా తెలుపుతూ పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి తొత్తులుగా మారకూడదు, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు స్వస్తి పలికి చట్టబద్ధంగా వ్యవహరించాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని, వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డీజీపీని డిమాండ్ చేశారు. ఇటు మరోపక్క మీ మహబూబ్ కి దుఖాన్ తెలంగాణ శాఖ పౌరుల రాజ్యాంగ హక్కులను ఏ విధంగా కాలరాస్తుందో మీరు గమనిస్తున్నారా అంటూ కూడా రాహుల్ గాంధీకి సూటిగా ప్రశ్నించారు. నిన్న రాత్రి ముగ్గురు జర్నలిస్టులను అర్ధరాత్రి అపహరించి పోలీసులు జర్నలిస్టు ఇంటి తలుపులు పగలగొట్టారు. దీన్ని మీరు ఏమంటారు రాహుల్ గాంధీ అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం వేరియబుల్ సెక్షన్ ఉన్న
పోలీసులు కేవలం ఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 కింద నోటీసు ఇచ్చి ఉండొచ్చు. డిజిటల్ మీడియాపై ఇటువంటి అణచివేత ఇప్పుడు తెలంగాణలో మీ సహచరుడు రేవంత్ రెడ్డి పాలన నిదర్శనంగా మారిందంటూ కూడా రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా ఇవాళ ఆ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి ఇది నిదర్శనంగా కనిపిస్తుంది. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యం కూని చేసే విధంగా ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో చీకటి రోజు ఇవాళ మీడియాపై ఒక ఎమర్జెన్సీని ప్రకటించాడు రేవంత్ రెడ్డి. ఇది కనిపిస్తలేదా రాహుల్ గాంధీ అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఇది ప్రజా పాలన కాదు, ప్రజా నయవంచన పాలన కిందికి వస్తుంది. ఇవాళ అర్ధరాత్రి జర్నలిస్టులను ఇబ్బందికరంగా ఇబ్బంది పెట్టడం, జర్నలిస్టు కుటుంబాలను ఇలా భయభ్రాంతులకు గురి చేయడం అంటే ఖచ్చితంగా ఇది మీ పాలనలో ఇది చేతగాని తరానికి నిదర్శనం. ఇవాళ భయభ్రాంతులకు గురి చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా వారిపై పెట్టిన కేసులు వారిని వెంటనే విడుదల చేయాల్సిందిగా డీజీపీని ఆ అక్రమ కేసులు బనాయించి జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేస్తే వారి పండుగ పూట వారి కుటుంబాలన్నీ కూడా ఇవాళ ఆందోళన చెందుతున్నాయంటూ కూడా సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీని కూడా ప్రశ్నించారు నిఖత్. రైట్, థ్యాంక్ యూ లివిల్.